ఉచిత ఎంఎంటీఎస్ ప్రయాణానికి రైల్వే బోర్డు అంగీకరించలేదు. దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తున్న ఎంఎంటీఎస్ సర్వీసులను నష్టాలతోనే నడిపిస్తున్నామని బోర్డు స్పష్టం చేసింది. హైదరాబాద్ మహానగరంలో ఎంఎంటీఎస్ నిర్వహణకు అయ్యే ఖర్చు తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు ప్రతిపాదించగా ప్రతిగా ఉచిత ప్రయాణాన్ని కల్పించలేమని రైల్వే బోర్డు తెలిపింది. ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం అమలు చేయాలంటే ఇప్పటి వరకు వస్తున్న ఆపరేషన్ నష్టాలను భరించడంతో పాటు భవిష్యత్తులో వచ్చే నష్టాలను భరించాలని బోర్డు షరతు పెట్టింది. ఇప్పటి వరకు ఎంఎంటీఎస్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా బకాయిలను సైతం చెల్లించాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్ సర్వీసుల నిర్వహణపై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ మహానగర ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలాగా వీలు కల్పించడంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కనీస ధర 5 రూపాయలు ఉంటే మ్యాక్సిమం ధర 15 రూపాయలు. అంటే నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించినా కానీ కేవలం 15 రూపాయల్లోనే గమ్యస్థానానికి చేరుకునే విధంగా ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రారంభంలో ఈ అనూహ్య స్పందన ఉండేది ఈ ఎంఎంటీఎస్ సర్వీసులకు. ముఖ్యంగా ఎంఎంటీఎస్ సర్వీసుల్లో వినియోగించుకునే వారిలో నగరంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళతో పాటు నగరానికి వివిధ అవసరాల నిమిత్తం వచ్చేటువంటి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు కూడా ఎంఎంటీఎస్ సర్వీసులను బాగానే వినియోగించుకునేవారు. కరోనాకు ముందు వరకు అయితే దాదాపు 120 ఎంఎంటీఎస్ సర్వీసులను నడిపించేవారు. ప్రతిరోజు కూడా 150,000 మంది ప్రయాణికులు ప్రతినిత్యం ప్రయాణించేవారు. కరోనా తర్వాత కొద్ది రోజుల పాటు ఎంఎంటీఎస్ సర్వీసులు పూర్తిగా షెడ్డుకే పరిమితమై దీంతో వాటిని పూర్తిగా నిలిపివేశారు. ఆ తర్వాత క్రమక్రమంగా మళ్ళీ తిరిగి పెంచుతూ నడిపిస్తున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎంఎంటీఎస్ సర్వీసులు 88 సర్వీసులను నడిపిస్తున్నారు. మొత్తం 53 రైల్వే స్టేషన్లలో ఈ 83 సర్వీసులను నడిపిస్తున్నారు. నగర వ్యాప్తంగా 125 కిలోమీటర్ల పరిధిలో ఎంఎంటీఎస్ సర్వీసులను నడిపిస్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం ఈ ఎంఎంటీఎస్ సర్వీసుల్లో 50,000 మంది ప్రయాణికులు ప్రతినిత్యం క్షేమంగా గమ్యస్థానాలకు చేరువిస్తున్నారు. ఇక ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించింది. దాంతో మహిళలంతా కూడా చాలా సంతోషంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. అందులో భాగంగానే ఇక ఎంఎంటీఎస్ సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా జూన్ 2వ తేదీ నుంచి ఎంఎంటీఎస్ సర్వీసులను ఉచితంగా సర్వీసులను నడిపించాలి, ఉచిత సర్వీస్ సేవలను అందించాలని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితమే రైల్వే బోర్డుకి ఎంఓయూ చేసుకుంటూ ప్రతిరోజు అయ్యే ఖర్చు ప్రతి నెల కూడా ఈ ఎంఎంటీఎస్ సర్వీసుల నిర్వహణకు సంబంధించినటువంటి ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎంఓయూ చేసుకునేందుకు రైల్వే బోర్డుకు అయితే లేఖ రాశారు. కానీ ఇటీవల 2 రోజుల క్రితం అయితే బోర్డు ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తూ నో చెప్పేసింది. ఎందుకంటే ఇంకా మేము దీనికి అంగీకరించలేము. ఎందుకంటే ఇప్పటికే ఎంఎంటీఎస్ సర్వీసులతో దక్షిణ మధ్య రైల్వేకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రతిరోజు అయితే ఎంఎంటీఎస్ సర్వీసులకు దాదాపు 179 కోట్ల రూపాయలు నిర్వహణకు అయితే దానికి సంబంధించి 16 కోట్ల నష్టం వాటిల్లుతుందని కూడా చెప్పింది. అయితే దానికి సంబంధించినటువంటి నష్టాలని భరించేందుకు గతంలో ఉన్నటువంటి నష్టాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి నష్టాలు కావచ్చు, భవిష్యత్తులో అయ్యేటువంటి నష్టాలను కావచ్చు ప్రభుత్వం భరించాలి. అదేవిధంగా ఎంఎంటీఎస్కు ఉన్నటువంటి నిర్మాణంలో కావచ్చు వాటికి సంబంధించినటువంటి దాదాపు 450 కోట్లు బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా చెల్లించాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది రోజుల్లోనే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి హై స్పీడ్ రైళ్లు కావచ్చు, లేదంటే మెట్రో కావచ్చు, దానికి సంబంధించినటువంటి అంశాలను చర్చించే సమయంలో ఎంఎంటీఎస్ ఉచిత సర్వీసులను కూడా ప్రవేశపెట్టాలని రైల్వే బోర్డును కోరే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్.